హలో అండి. ఐఎమ్ డాక్టర్ సందీప్, ఎండి ఫిజిషియన్, హైదరాబాద్. ఈరోజు ప్రత్యేకంగా మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో ఫస్ట్ మనం ఎన్ని రకాల యాంటీబయాటిక్స్ ఉన్నాయి, లైక్ బ్యాక్టీరియోసిడల్ యాంటీబయాటిక్స్, బ్యాక్టీరియోస్టాటిక్ అని పిలుస్తాం, వాటి గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత మన యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అన్న దాని గురించి, దాని తర్వాత ఇది ఏ రకంగా సొసైటీ నాశనం చేస్తుంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది తెలుసుకుందామండి. బ్యాక్టీరియోసిడల్ డ్రగ్స్ అంటే బ్యాక్టీరియాని పూర్తిగా చంపి నిర్మూలించే మందులు, యాంటీబయాటిక్స్. అలాగే బ్యాక్టీరియోస్టాటిక్ డ్రగ్స్ అంటే బ్యాక్టీరియాని నిరోధించి జస్ట్ కంట్రోల్ చేసి ఆ తర్వాత మన ఇమ్యూనిటీ ఆ నిరోధించిన బ్యాక్టీరియాని శరీరం నుంచి బయటికి తీసుకెళ్ళాలి. ఒకవేళ పేషెంట్ ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ అంటే షుగర్ పేషెంట్స్లో కానీ, అలాగే ఈ క్యాన్సర్ పేషెంట్స్, అలా ఏ ఇతర ఇమ్యూనిటీ సరిగా లేని కండిషన్ పేషెంట్స్లో బ్యాక్టీరియోస్టాటిక్ డ్రగ్స్ చాలా డేంజరస్. ఎందుకంటే ఇమ్యూనిటీ సరిగ్గా పనిచేయదు, బాడీలోంచి ఆ బ్యాక్టీరియాని తీసుకెళ్ళలేదు ఇమ్యూనిటీ. కాబట్టి వాళ్ళలో బ్యాక్టీరియోస్టాటిక్ డ్రగ్స్ వాడకూడదు. బ్యాక్టీరియోసిడల్ డ్రగ్స్ అంటే ఎగ్జాంపుల్ పెన్సిలిన్స్, సెఫలోస్పోరిన్స్, అమినోగ్లైకోసైడ్స్ అని, ఫ్లోరోక్వినాన్స్ అని, సాధారణంగా మనం సిప్రోఫ్లాక్సిన్, ఇవన్నీ ఫ్లోరోక్వినాన్స్, వ్యాంకోమైసిన్, ఇలాంటి డ్రగ్స్ అన్నీ కూడా బ్యాక్టీరియోసిడల్ అంటే పూర్తిగా బ్యాక్టీరియాని చంపి నిర్మూలించే యాంటీబయాటిక్స్.